హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మన ట్రావెల్ లాగ్స్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మిర్యాలగూడలో వర్క్ కంప్లీట్ చేసుకొని మనమైతే బెంగళూరు ఆఫీస్కి అయితే బయలుదేరడం జరిగింది. ఇక్కడ నుంచి ట్రావెల్ బస్ బుక్ చేసుకున్నాను. అక్కడ బోర్డింగ్ పాయింట్ వరకు బస్ స్టాండ్ నుంచి ర్యాపిడోలో వెళ్ళడం జరిగింది. ఇదే మనం బస్ ఎక్కాల్సిన బోర్డింగ్ పాయింట్. బస్కి రావడానికి అయితే ఇంకా చాలా టైం ఉందని చెప్పి వెయిట్ చేస్తుంటే దూరం నుంచి పానీపూరి బండి రారా అని పిలిచింది. సిగ్గు లేకుండా అక్కడికి వెళ్ళిపోయి పానీపూరం తినడం అయితే జరిగింది. పర్వాలేదు ఫ్రెండ్స్, టేస్ట్ అయితే బాగానే ఉంది. పానీపూరి బాగానే ఇచ్చారు 20 రూపీస్కి. నెక్స్ట్ అలాగే పానీపూరి తినేసి ఇంకా బస్సు రావడానికి టైం ఉందని చూస్తుంటే పక్కన బజ్జీ బండి కనిపించింది. అది కూడా రారా అని పిలిచింది, కానీ సిగ్గు అనిపించి వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి, మన బస్సు అయితే బుక్ చేసుకున్న బస్సు అయితే వచ్చేసింది. ఈ బస్సులోనే మనం ఇక్కడ నుంచి బెంగళూరు ట్రావెల్ చేయబోతున్నాం. అలాగే బస్సు రాగానే లగేజ్ అయితే వాళ్ళకి ఇచ్చేసి కింద పెట్టించేసి పైకి అయితే ఎక్కేసాం. ఇది మన లోపల మనం బుక్ చేసుకున్న సీటు స్లీపరు. అలాగే నిద్రపోయి మార్నింగ్ లేచి చూస్తే తెల్లవారింది. ఎక్కడ ఉన్నామని చూస్తే ఆంధ్రప్రదేశ్ దాటి బెంగళూరు బార్డర్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ డీజిల్ అయితే కొట్టిస్తున్నారు. చూడండి, మార్నింగ్ సన్ రైజ్. ఇక్కడ డీజిల్ ఎందుకు కొట్టిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి రేట్లలో డిఫరెన్స్ చాలా ఉంటుంది. మనమైతే బెంగళూరు సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మనం దిగాల్సిన ప్లేస్ కూడా వచ్చేసింది, టిన్ ఫ్యాక్టరీ. ఇదే మనం నైట్ అంతా ట్రావెల్ చేసిన బస్సు. సూపర్ కార్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంక ఇక్కడ నుంచి మనం మెజెస్టిక్ వెళ్ళిపోయి మెట్రోలో వెళ్ళిపోవాలి. బస్సు కూడా ఉంటుంది, కాకపోతే మెట్రోలో అయితే కొద్దిగా త్వరగా వెళ్ళిపోతాం ట్రాఫిక్ లేకుండా.